కరీంనగర్ పట్టణం మీ అందరికీ తెలుసు. కేసీఆర్ గారు ఆనాడు హైదరాబాద్ కాదు స్మార్ట్ సిటీకి వచ్చే డబ్బులు 1000 కోట్లు కరీంనగర్కి వాడుకోండి అని చెప్పి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా హైదరాబాద్ బదులు కరీంనగర్కి స్మార్ట్ సిటీ స్టేటస్ ఇస్తూ ఆనాడు నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే అప్పటి ఆలోచన ఏముండే అంటే హైదరాబాద్ నగరంతో పాటు వరంగల్, కరీంనగర్ ఇవన్నీ కూడా ధీటుగా ఎదగాలనే ఆలోచన ఉండే. కానీ ఆ స్మార్ట్ సిటీ మాత్రం ఎక్కడా కూడా ఏమవుతున్నట్టు అనిపిస్తలేదు, కనబడతలేదు. ప్రధానంగా ఏ సిటీ అన్న స్మార్ట్ ఉండాలంటే ఏముండాలి? ముందు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులు కావాలి. ఇవాళ ఏం జరుగుతున్నది? ఎక్కడికక్కడ డ్రైనేజ్ దాదాపుగా కోతిరాంపూర్, కొట్టరాంపూర్, హెచ్బి కాలనీ, హౌసింగ్ బోర్డ్ కాలనీ, అల్కాపురి కాలనీ, లక్ష్మీనగర్, హనుమాన్ నగర్ ఇక్కడ మొత్తం వచ్చేటటువంటి సీవరేజ్ని అంతా తీసుకుపోయి డైరెక్ట్గా మానేర్ రివర్లో డంప్ చేస్తున్నారు. అదేవిధంగా మల్కాపూర్, లక్ష్మీపూర్, రేకుర్తి, సీతారాంపూర్, అర్పపల్లి, తీగలగుట్టపల్లి, అరపల్లి, వల్లంపాడి ఇవన్నీ తీసుకుపోయి D94లో డంప్ చేస్తూ ఉన్నారు. అంటే పొలాలకు ఇచ్చేటటువంటి నీళ్ళల్లో ఒకటి మానేరు వాగులో, ఒకటి కాలువలో ఇస్తూ ఉన్నారు. డిమాండ్ చేస్తూ ఉన్నా, ఇక్కడ సంజయ్ అన్న గారు మంత్రిగా ఉన్నారు. ఆ స్మార్ట్ సిటీ ఏమవుతుంది? దాంట్లో భాగంగా మరి ఎందుకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనిచేస్తలేదు? మరి భారతీయ జనతా పార్టీ ఓట్లు వేయించుకున్నాడైనా పనులేమైనా చేసుడు ఉన్నదా అని చెప్పి బండి సంజయ్ గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఎట్ ద సేమ్ టైం ఆ వంతెన కట్టిన మొత్తం తీగల వంతెన సేమ్ హైదరాబాద్లో ఉన్నట్టు అందరు ఫోటోలు దిగిండ్రు, సెల్ఫీలు దిగిండ్రు, పెట్టుకున్నారు. కానీ అక్కడికి యాక్చువల్గా పోయి చూస్తే ఆ వంతెనకు ఈ పెండింగ్ ఉన్న బ్రిడ్జ్కు మధ్యలో ఉన్న ఆటో నగర్లో ఇప్పటికి కూడా మరి పందులు తిరిగేటటువంటి పరిస్థితి కనబడుతుంది కరీంనగర్లో. అంటే మళ్ళీ పాత కరీంనగరే దర్శనం ఇస్తుంది తప్పితే స్మార్ట్ కరీంనగర్ అయితే నాకెక్కడ కనబడతలేదు. దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. మన జిల్లాకి అంటే కరీంనగర్ జిల్లాకి ఇప్పుడు శ్రీధర్ బాబు సార్ ఉన్నారు, ఐటీ మినిస్టర్ ఉన్నారు. ఇక్కడ ఆల్రెడీ ఐటీ టవర్ కట్టి ఉన్నాం. ఇప్పుడు అందులో 2-3 కంపెనీలకు మించి లేవు. ఇదివరకు వచ్చిన కంపెనీలన్నీ పారిపోయినాయి. వాటిని మేనేజ్మెంట్ చేసేటటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా శ్రీధర్ బాబు గారు శ్రద్ధ పెట్టాలి. ఐటీ టవర్ ఏదైతే ఉందో దాన్ని నింపాలి, కంపెనీలు తీసుకురావాలి, స్థానిక యువతి యువకులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే అడ్లూరు లక్ష్మణ్ గారు ఉన్నారు, వారు మంత్రివర్యులుగా ఉన్నారు. మరి మీ జిల్లాలోనే 3 దగ్గరల శ్రీవర్షిని ఆత్మహత్య, ఇంకొక అబ్బాయి ఒక దగ్గర ఆత్మహత్య, ఇంకొక దగ్గర ఆడపిల్లల బాత్రూంలో సీసీ కెమెరాలు పెట్టినటువంటి పరిస్థితి. ఇన్ని ఇన్సిడెంట్స్ బీసీ వెల్ఫేర్లో జరుగుతుంటే అడ్లూరు లక్ష్మణ్ గారు కనీసం స్టేట్మెంట్ ఇవ్వకపోవడం అన్నది దారుణం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అట్లానే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. ఆర్టీసీ కార్మికులను దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1100 మందిని చిన్న చిన్న కారణాలు చెప్పి తొలగించడం జరిగింది. వారందరినీ తిరిగి పనిలోకి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ఈ వెసులుబాటు ఇదివరకు కూడా ఉండే. ఆర్టీసీ జర స్ట్రిక్ట్ ఉంటుంది, ఫాస్ట్గా తీసేస్తారు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళని జల్దీ వెనక్కి తీసుకునే వెసులుబాటు ఇచ్చినాం. ఇప్పుడు కాంగ్రెస్లో తీసేసుడే తప్ప వాపస్ తీసుకునే పరిస్థితి లేదు. ఇదివరకు బీఆర్ఎస్లో తీసిన 300 మంది అట్లనే మిగిలిపోయినారు. ఇంకొక 1100 మంది కాంగ్రెస్ వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో వారిని తీసిండ్రు. అంటే 1300 మంది ఆర్టీసీ కార్మికులు అంటే డ్రైవర్లు, కండక్టర్లు రోడ్ల మీద పడ్డారు. వారిని వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇక ఏ పట్టణమైనా కూడా కనెక్టివిటీ బాగుంటే అంత డెవలప్ అవుతుందని చెప్పి మనందరికీ తెలుసు. మరి ఖచ్చితంగా ఇదివరకు అయితే మీ అందరికి గుర్తుండుంటుంది, వాయుదూత నడిచిన టైంలో మన కేశవరాం సిమెంట్స్ దగ్గర ఉన్నటువంటి చిన్న ఎయిర్పోర్ట్ని కూడా వాడుకునే వాళ్ళు అప్పుడు. కానీ ఇప్పుడు అసలు కనీసం ఎయిర్పోర్ట్ గురించి కరీంనగర్లో ఎవరు మాట్లాడుతూనే లేరు. మా నిజామాబాద్లో మేము ప్రయత్నం చేసినాం, 800 ఎకరాలు సేకరించి పెట్టినాం. వరంగల్ ప్రయత్నం జరిగింది, ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ మంజూరైంది. మరి కరీంనగర్లో ఎందుకు మాట్లాడతలేరు ఎయిర్పోర్ట్ గురించి అన్నది ఆలోచన చేయాలి. ఇక్కడ నుంచి కేంద్ర మంత్రి ఉన్నారు కాబట్టి బండి సంజయ్ గారు దాని గురించి బాధ్యత తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అట్లానే నిన్నటి నుంచి అనేక మంది చెప్పింది ఏంటంటే కరీంనగర్ నుంచి తిరుపతికి, ముంబైకి, హైదరాబాద్కి, షిరిడీకి ప్రతిరోజు ట్రైన్లు నడిస్తే బాగా లాభం ఉంటుంది మాకు అని చెప్పారు. ఇదివరకు ఉండేటి వారానికి ఒకసారి అవి కూడా తీసేసిన పరిస్థితి ఉన్నది. కాబట్టి వాటిని మంచిగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి మీ అందరికీ తెలుసు, మనం అందరం ఎప్పటి నుంచో అనుకున్నాం మైనారిటీ మినిస్టర్ లేడేంది ఒక్కరు కూడా అని. చలో अच्छी बात हो गई, जुबली हिल्स में चुनाव आ गया तो एटलीस्ट जल्दबाजी में ही सही अजहरुद्दीन साहब को एक माइनॉरिटी कम्युनिटी से मिनिस्ट्री मिल गया. इमरजेंसी में जो माइनॉरिटी मिनिस्टर बन गए, उसी इमरजेंसी के साथ माइनॉरिटी के जो इश्यूज पेंडिंग है, जो 2000 करोड़ देने वाले थे डेवलपमेंट के लिए माइनॉरिटीज़ को हर साल, उसको भी उसी इमरजेंसी से रिलीज़ करना है. और जो वक्फ के प्रॉपर्टीज़ को बचाने का काम करने वाले थे
उसको भी उसी इमरजेंसी से करना है। और माइनॉरिटी रिजर्वेशन के बारे में जो कांग्रेस गवर्नमेंट ने वादा किया था उसको भी उसी इमरजेंसी के साथ अमल करने की ज़रूरत है। मैं आप सारे माइनॉरिटी भाइयों से यही गुजारिश करती हूँ, मैं आपकी बहन हूँ, आपके हमदर्द हूँ, और आप जानते हैं हमेशा हमेशा से हम माइनॉरिटी कम्युनिटीज़ के वेलफेयर के लिए काम कर चुके हैं, आगे चल के भी हम काम करेंगे। जिस तरीके का इज्जत हमें मिलना था वो आज तेलंगाना स्टेट में मिल नहीं रहा है। जो सेल्फ रेस्पेक्ट हमें हुकूमत में रहने से, पावर शेयर करने से मिलती है, आज माइनॉरिटी कम्युनिटी को नहीं मिल रहा है। मेरी ये उम्मीद है कि मैं आगे चल के माइनॉरिटीज़ के पॉलिटिकल एम्पावरमेंट के लिए ढंग से काम कर पाऊंगी, इसीलिए आपके साथ चाहती हूँ। और एक सीरियस मेरा बिलीफ है कि जो स्टेट में माइनॉरिटीज़ को साथ में लेके काम करते हैं वो स्टेट को डेवलप होने से कोई भी नहीं रोक सकते हैं। और इसी साथ साथ मैं यही कहना चाहती हूँ कि बीजेपी रहने दो या कौन से भी पार्टी रहने दो, जो स्टेट में पार्टी रहेगी वो अगर माइनॉरिटी का साथ दे के उनको बचा के आगे चल सकेंगे और हमारे तेलंगाना में गंगा जमुना तहजीब को बरकरार रख सकेंगे तो उसी पार्टी का, उसी शख्सियत का आपको साथ देना चाहिए। मैं एक ऐसे ही पर्सनालिटी हूँ, हमेशा मैंने माइनॉरिटी वेलफेयर चाहा है, इसीलिए आज आपका साथ चाहती हूँ। ఇక మన ప్రెస్ మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, జాగృతి జనం బాటలో 3వ రోజు కరీంనగర్ జిల్లాలో చాలా చాలా కార్యక్రమాలు చేసినాం. ఈ సమస్యలన్నీ ఇక్కడతో వదిలిపెట్టాం, ఇవాళ తెలుసుకున్నాం, ఇవాళ మీ ముందుకు తీసుకొచ్చినాం. తర్వాత కార్యాచరణలో భాగంగా ఎవరికి ఎట్లా ఒత్తిడి చేసి పని చేయించాలో, కొన్ని పనులు కలెక్టర్ గారి దగ్గర అయిపోతాయి, కొన్ని పనులు మంత్రుల దగ్గర అవుతాయి, కొన్ని ముఖ్యమంత్రి గారి దాకా పోతాయి. ఆయా మార్గాల్లో ఒత్తిడి పెట్టి తెలంగాణ జాగృతి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తుందని తెలియజేస్తూ, మరి ఇక్కడ ఉన్నటువంటి మేమందరం కూడా తెలంగాణ ప్రాంత ప్రజల కోసం, వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం, వారి అభ్యున్నతి కోసం పాటుపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.